హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గోదావరి జలాలను రైతులకు సంబంధించి సాగునీరుగా అందించే విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ లాంచ్ చేయాలని, మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి దేవాదుల మోటార్లు ఆన్ చేసి నీళ్లు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైతుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత కక్ష అన్నటువంటి ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్నటువంటి 665 పేజీల్లో కేవలం 60 పేజీలను బయటికి లీక్ చేసి మిగతా పేజీలన్నీ కూడా దాచిపెట్టి 60 పేజీల్లో ఉన్నటువంటి విషయాలను, అందులో కేసీఆర్ మీద ఉన్నటువంటి విషయాలను చెప్తా ఉన్నారు తప్ప మిగతా పూర్తిగా ఉన్నటువంటి నివేదికను అసెంబ్లీ సాక్షిగా బయట పెట్టాలన్నటువంటి డిమాండ్ అయితే చేశారు. వెంటనే ఇటు కాళేశ్వరం ద్వారా అదేవిధంగా దేవాదుల ద్వారా మోటార్లను ఆన్ చేసి నీళ్లు అందించాలి, లేకపోతే ఉద్యమానికి దిగుతామన్నటువంటి హెచ్చరికనైతే చేశారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే ములుగు జిల్లా కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులకు సంబంధించి ఆహార పదార్థాలను కొన్నటువంటి పెండింగ్ బిల్లులు, అదేవిధంగా వేతనాలు కూడా సంవత్సర కాలంగా అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నటువంటి అంశాన్ని అయితే మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ నాయకులు చెప్తా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పెద్దవంగర మండలంలో రైతాంగం యూరియా కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి గ్రోమోర్ కేంద్రానికి వెళ్ళినటువంటి బానోతు యాకన్న అనేటువంటి రైతు తనకు యూరియా కావాలని వెళ్ళిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దూషించారని అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా యూరియా కోసం వెళ్ళిన క్రమంలో వాటికి లింకుగా యూరియాతో పాటు ఏవైతే క్రిమిసంహారక మందులను కూడా లింకు చేస్తూ ఉన్నారని ఆరోపించిన సందర్భం కనిపిస్తూ ఉంది. అలా ఎందుకు చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తే కులం పేరుతో దూషించారని బానోతు యాకన్న అయితే ఆరోపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ తన నిరసన వ్యక్తం చేశాడు. దాంతోపాటు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.